ఏపీలో ఉపాధ్యాయులు కదం తొక్కుతున్నారు. జిల్లాలోని డీఈఓ కార్యాలయాల్ని, కలెక్టరేట్లను ముట్టడించి ఆందోళనలు చేస్తున్నారు. రేషనలైజేషన్, బదిలీలో వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో జిల్లా కేంద్రాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల్ని భారీగా మోహరించారు. విజయనగరం కలెక్టరేట్లోని డీఈఓ ఆఫీసులోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. చూసుకోండి. ఏపీలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లు, విద్యాశాఖ కార్యాలయాల ముట్టడితో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడికక్కడ భారీగా పోలీసులు మోహరించారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని డీఈఓ కార్యాలయాల్ని ప్రభుత్వ ఉపాధ్యాయులు ముట్టడించారు. రేషనలైజేషన్ను, వెబ్ కౌన్సిలింగ్ను నిరసిస్తూ కదం తొక్కారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అశాస్త్రీయ రేషనలైజేషన్, అసంబద్ధ వెబ్ కౌన్సిలింగ్, బదిలీల్లో పర్ఫార్మెన్స్ పాయింట్లు రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు నేతలు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాలల మూసివేతలు నిలిపివేయాలని, మంత్రి గారి హామీల మేరకు జీవోలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరులో జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని వందలాది మంది ఉపాధ్యాయులు ముట్టడించారు. లోనికి చొచ్చుకెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. గత 6 నెలలుగా మనం బదిలీ పట్ల నేను అడుగుతున్నా, మేము ఇంతమంది ఇక్కడికి వచ్చాం, మీరు రండి, ఇక్కడ చెప్పండి. ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. వెబ్ కౌన్సిలింగ్ ను వ్యతిరేకిస్తూ ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ గేటు వద్ద బైఠాయించిన ఉపాధ్యాయులు కౌన్సిలింగ్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుపై వారు తీవ్రంగా మండిపడ్డారు. అయితే అనంతరం కలెక్టరేట్లోని డీఈఓ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో వన్ టౌన్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ప్రభుత్వ విధానాలతో ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వెబ్ కౌన్సిలింగ్ పెట్టి ఉపాధ్యాయులను ప్రభుత్వం మానసికంగా వేధిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కడప జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేశారు ప్రభుత్వ ఉపాధ్యాయులు. అశాస్త్రీయ ప్రతిభా పాయింట్లు రద్దు చేయాలని, ఉపాధ్యాయులపై ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని ప్లకార్డులు పుచ్చుకొని ఆందోళన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము విద్యాశాఖ మీద ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరి ఇవాళ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మరి వేసవి కాలంలో ఉపాధ్యాయుల యొక్క రేషనలైజేషన్ బదిలీలు జరపవలసినటువంటి ప్రభుత్వము మరి పూర్తిగా ఎండాకాలం జరుపుతామని ఉపాధ్యాయుల్లో వేసవి సెలవుల్లో ఎక్కడెక్క పోనీయకుండా ఇప్పుడు పాఠశాలలు తెరిచిన తర్వాత కూడా రోజుకు కొత్త జీవోలను తెస్తూ మరి ఉపాధ్యాయ సంఘ నాయకులు ఎలా ట్రాన్స్ఫర్స్ చేయాలి, ఏ విధంగా గైడ్లైన్స్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వము తన మొండి వైఖరితో, కమిషనర్ గారి యొక్క చేతిగాని తరుముతో, మినిస్టర్ గారి యొక్క నిర్లక్ష్య ధోరణితో ఇవాళ విద్యా వ్యవస్థ రాష్ట్రంలో దిగజారిపోతూ పూర్తిగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను నీరుగార్చేటువంటి పరిస్థితి తెచ్చి దీన్ని ఉపాధ్యాయుల మీద రుద్దే పరిస్థితి. అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ప్రభుత్వ ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో ముట్టడించారు. వెబ్ కౌన్సిలింగ్ నిలిపివేయాలని, ట్రాన్స్ఫర్స్లో పర్ఫార్మెన్స్ పాయింట్లు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కదం తొక్కారు. పాఠశాలల మూసివేతను నిరసిస్తూ ఆందోళన చేశారు. డీఈఓ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన ఉపాధ్యాయుల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఒకటి, వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి, వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని రద్దు చేయాలంటే మంది హైటెక్ పరిపాలన మరి భారతదేశంలోనే ఎవరూ చేయని రీతిలో మనం చేశామన్నారు. కానీ ఈనాడు దాదాపు ఒక అనంతపురం జిల్లాలోనే చూసుకుంటే దాదాపు 5,000 మంది ఉపాధ్యాయులు కౌన్సిలింగ్ హాజరయ్యేటువంటి పరిస్థితి. అందులో 4,000 మంది ఎడ్జీ టీచర్స్ అప్లై చేసుకోవాలంటే ఒక్కొక్క టీచర్ దాదాపు 2,000 ఆప్షన్లు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని రద్దు చేయాలంటున్నాం. అదేవిధంగా ప్రతిభాధారిత అనేటువంటివి నువ్వు ఇండివిజువల్గా ప్రతిభాధారిత చూడట్లేదు, ఒక సమూహంగా ప్రతిభాధారిత చూస్తున్నావు. ఇది సరైనటువంటి విధానం కాదు. ప్రతిభాధారిత అనేటువంటిది మీరు ఎవరైనా ప్రతిభ చూపించి ఉంటే అలాంటి వారికి సెప్టెంబర్ 5వ తేదీన ఘనంగా సన్మానం చేయండి. కానీ బదిలీలకు ఈ ప్రతిభాధారితను లింక్ చేయడం సరైనది కాదనేటువంటిది కూడా మనం చెప్తూ ఉన్నాం. దాన్ని రద్దు చేయాలనేటువంటిది కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈనాడు రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కు ఏంటంటే ప్రతి విద్యార్థికి విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మరి వాటి నుంచి తప్పుకోవడానికి హేతుబద్ధీకరణ పేరుతో ఈనాడు ప్రభుత్వాలు పాఠశాలలు మూసివేస్తూ ఉన్నాయి. ఇది సరైనటువంటి విధానం కాదు. ఖచ్చితంగా ప్రభుత్వ ఆధీనంలోనే విద్య ఉండాలి. కార్పొరేటీకరణ జరగకూడదనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా కూడా ప్రభుత్వం పెడచెవిన పెట్టినందుకనే ఈనాడు 13 జిల్లాల్లో ఇంత పెద్ద ఎత్తున డిఈఓ కార్యాలయాలు ముట్టడికి పిలుపునివ్వడం వలన ఇంత పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు హాజరడంటే సమస్య ఎంత జటిలం ఉందో ఆలోచన చేయాలి ప్రభుత్వం.